أفمن يمشي مكبا على وجهه أهدى أمن يمشي سويا على صراط مستقيم. సరే, తలక్రిందులై ముఖంతో నడిచిపోయేవాడు సన్మార్గం పొందుతాడా, లేక తిన్నని బాటపై తన కాళ్ళ మీద నడిచిపోయేవాడు సన్మార్గం పొందుతాడా? అల్లాహ్ ఈ ఆయతులో ఒక అద్భుతమైన ఉదాహరణ ద్వారా సత్యాన్ని అనుసరించే విశ్వాసి మరియు సత్యాన్ని తిరస్కరించే అవిశ్వాసి మధ్య స్పష్టమైన తేడాను చూపిస్తున్నాడు. ఒక్కసారి మన జీవితాన్ని మనమే చూసుకుందాం. ఒక వ్యక్తి తలక్రిందుగా ముఖం నేల వైపు పెట్టుకొని నడుస్తున్నాడని ఊహించండి. అతనికి ముందున్న గోతులు గోడలు కనిపిస్తాయా? అతను పడిపోకుండా గమ్యానికి చేరుకుంటాడా? అసలు కాదు. అతను ప్రతి అడుగులో ప్రమాదంలోనే ఉంటాడు. ఇదే అవిశ్వాస పరిస్థితి. నిజం ముందే ఉన్నా చూడడు, హలాల్ హరాం తేడా అర్థం చేసుకోడు, తన కోరికలకే బానిసైపోతాడు. మరో వ్యక్తిని చూడండి, అతను నిటారుగా కళ్ళు తెరిచి స్పష్టమైన మార్గంలో నడుస్తున్నాడు. అతనికి దారి స్పష్టంగా కనిపిస్తుంది, ప్రమాదాలు ముందే గుర్తిస్తాడు, గమ్యానికి సురక్షితంగా చేరుకుంటాడు. ఇదే మూమిన్ పరిస్థితి. ఖురాన్ సున్నత్ ప్రకారం జీవిస్తాడు, అల్లాహ్ తక్వాతో నిర్ణయాలు తీసుకుంటాడు, సత్యాన్ని అంగీకరిస్తాడు. మనం ఏ కోవకు చెందిన వాళ్ళం? ముఖం నేలకేసి నడిచే వాళ్ళమా, లేక సూటిగా అల్లాహ్ మార్గంలో నడిచే వాళ్ళమా? మనకు కళ్ళున్నాయి కానీ నిజం చూస్తున్నామా? మనకు చెవులున్నాయి కానీ నిజాన్ని వింటున్నామా? మనకు ఆలోచించే హృదయం ఉండి కూడా సత్యాన్ని గ్రహిస్తున్నామా? అల్లాహ్ మనకు కళ్ళు, చెవులు, హృదయం ఇచ్చాడు, కానీ మనం వాటిని ఆయనకు విధేయతలో ఉపయోగించకపోతే మనం కూడా ముఖం మీద నడిచే వారిగా అయిపోతాం. అల్లాహ్ మాకు సత్య మార్గం చూపించు, అంధత్వం నుండి, తప్పుదారి నుండి మమ్మల్ని కాపాడు. ఆమీన్.